రాష్ట్రంలో నిరుద్యోగుల ఉద్యమం ఉధృతమవుతుంది. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్న రేవంత్ సర్కారుపై ఉద్యోగార్థులు పోరుబాట పట్టారు. ఉద్యోగాల భర్తీ, పోలీసు నియామకాలు, జీవో 46 సవరణ వంటి పలు డిమాండ్లతో ఇవాళ తెలంగాణ బంద్కు నిరుద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థుల జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల్ని భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోకపోవడంతో ఉద్యోగార్థుల్లో అసంతృప్తి పెళ్లిబుకుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఇవాళ తెలంగాణ బంద్కు నిరుద్యోగ అభ్యర్థుల జేఏసీ పిలుపునిచ్చింది. నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు బంద్కు మద్దతు ఇవ్వాలని కోరింది. రేవంత్ సర్కార్ నమ్మించి నిండా ముంచిందని నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జీవో 46 సవరణ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి పెంపు, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న నియామకాల సమస్యల పరిష్కారం, ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నది. తమ డిమాండ్ల సాధన కోసమే బంద్ పాటిస్తున్నామని జేఏసీ నేతలు తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 5,000 నోటిఫికేషన్ ఓపెన్ తీసుకొని డిసెంబర్ అయినా పర్లేదు 19,000 పోస్టులు ఇవ్వండి. అదే మా ప్రధాన డిమాండ్. అంతే, కొంచెం లేట్ అయినా పర్లేదు 19,000 ఇవ్వాలన్నా. 5,000 పోస్టులు తీసుకొని ఏం చేసుకోవాలి? మేము నెత్తి కొట్టుకోలేవా? మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు నెక్స్ట్ ఎలక్షన్లకు రాండి బిడ్డకు, నెక్స్ట్ ఎలక్షన్లకు రాండి. ఇదే చెప్పు చూపిస్తాం. మీరు కూడా ఎలక్షన్లకు వస్తే మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలనా? ఏం తమాషాలు వేస్తురా మీరు? ఏం పైకి దిగొచ్చురా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పైకి దిగొచ్చుండా? అంత పెద్ద సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదా? సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరిచ్చిన 5,000 పోస్టులను రిటర్న్ తీసుకోండి. లేదంటే 15 లక్షల మంది రోడ్డు మీదకి వస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేయాలని నిరుద్యోగ అభ్యర్థుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. రేవంత్ సర్కార్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులతో చెలగాటమాడుతోందని భగ్గుమంటున్నది. నిరుద్యోగ యువత పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 7,437 పోస్టుల ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అందులో ఏముందంటే ఇంకొక 2-3 డేస్ లో నోటిఫికేషన్ వస్తుందని ఉంది. కాకపోతే మాకు మినిమం 19,000 వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది పీసీకి 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు, జీవో నెంబర్ 46 అనేది రద్దు చేయాలి. ఇది మా ప్రధాన డిమాండ్. సార్ ఉన్నది ఇవ్వమంటున్నారు సార్. వాళ్ళకి ఎక్కువ ఏమైనట్లే కదా, వాళ్ళు కొత్త సృష్టించమని చెప్పలేదు కదా. 20,000 పోస్టులు ఉన్నాయి కదా, అవే భర్తీ చేయండి. ఎందుకు మమ్మల్తో చలగాట పడుతున్నారు? ఆ జీవో నెంబర్ 46 పెట్టారు. లాస్ట్ ఇయర్ మాకు వచ్చే జాబ్ 110 మార్కులు వచ్చి మాకు లాభం లేకుండా పోయింది. హైదరాబాద్ లో 70 చోటి జాబ్ వచ్చింది సార్. అది ఏం ద్రోహం చేస్తాం సార్ మేము ప్రభుత్వాలకి? ఎవరిని న్యాయం అడగాలి? ఇక్కడ తినక ఇప్పుడే తినలేదు సార్. మార్నింగ్ మేము డబ్బులు లేదు సార్ తినడానికి కూడా. ఒకవేళ ఇక్కడ ప్రొటెస్ట్ పెట్టాలని కూడా అక్కడ వెళ్ళడానికి బస్ డబ్బులు కూడా లేదు సార్ మా దగ్గర. మమ్మల్ని ఎట్లా చేసినా కానీ మాకున్న పోస్టులను భర్తీ చేయండి సార్. ఆ 20,000 పోస్టులు ఇవ్వండి సార్. ఎక్కువ కట్టలేదు కదా మిమ్మల్ని. నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాల మద్దతుతో నిరుద్యోగ అభ్యర్థుల జేఏసీ తెలంగాణ బంద్ను పాటిస్తున్నది. కాగా ఈ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమేర ప్రభావం చూపుతుంది, నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.